సింహరాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం నుండి మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలని ఒకసారి తెలుసుకుందాం. ఒకవైపు అష్టమ స్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన ఇప్పటికే వారికి సత్ప్రవర్తన, ధర్మబద్ధత, న్యాయ నిర్ణేత, కర్మప్రదాత వలన అన్నీ నేర్చుకోవడం వలన వారి యొక్క ఆదాయం 5, వ్యయం 5. మీ దగ్గర ఎంతైతే డబ్బులు ఉన్నాయో అంతే ఖర్చు పొంచి ఉంది కనుక వీలైనంత వరకు అప్పులు చేయొద్దు, అప్పులు ఇవ్వద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. మీరు ఎంత అదృష్టవంతులయ్యా అంటే ఎక్కువగా నష్టం లేదు, ఎక్కువగా లాభం లేదు. ఉండబడిన వాటితో సర్దుకపోగలిగితే చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. అదే కాకుండా రాజ్యపూజ్యం 7, అవమానం 7. ఆ శని భగవానుడు ఉన్నాడు అనేటువంటి భయం చేత, భక్తి చేత మీరు ఎక్కడ నోరు జారరు, ధర్మబద్ధంగా ఉంటున్నారు, న్యాయంగా ఉంటున్నారు, ఉండబడిన వాటితో సర్దుకపోగలుగుతున్నారు. శత్రువులు ఏదన్నా మీ పైన అన్నా దాన్ని మౌనంగా స్వీకరిస్తున్నారు. ఎవరన్నా 10 మంది 10 పుష్పాలు మీ దగ్గర వేశారనుకోండి, దాన్ని తిరిగి వేస్తే మీ దగ్గర పుష్పాలు ఉండవు. అదే పుష్పాలను మీ దగ్గర ఉంచుకున్నారనుకోండి, చూసేవారికి మీరు భగవంతుడులా కనపడతారు. అంటే మన పెద్దవారు ఏం చెప్తుంటారంటే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి, కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటూ ఉంటారు. అలాగా వేసిన రాళ్ళను తిరిగి వేయకుండా వాటిపైన మీరు కూర్చున్నారనుకోండి, వేసిన వ్యక్తి దిగువలో ఉంటాడు, ఆ రాళ్ళపైన నించున్న వారు మీరు ఉన్నత శిఖరాలపైన ఉంటున్నారు. కనుక రాజగౌరవం, రాజసన్మానం, ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం సింహరాశి వారి సొంతమే. ఇంతను కూడా కారణం ఏమిటయ్యా అనగా అష్టమంలో శని భగవానుడు ఉన్నాడు కనుక, మీరు ధర్మబద్ధంగా ఉంటున్నారు కనుక, నియమనిష్టలతో ఉంటున్నారు కనుక, ఆవాస దీక్షల్లో ఉంటున్నారు కనుక, కీర్తన, భజన, సేవారంగ కార్యక్రమంలో ఉంటున్నారు కనుక మీకు ఇలాంటి ఐశ్వర్యం మీ సొంతం కాబోతుంది. ఇక్కడ సంపాదించడం విషయం కాదు, ఖర్చు పెట్టడం విషయం కాదు, ఉండబడిన వాటిని కాపాడుకోవడం యోగదాయకం. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ రంగంలో ఉండబడిన వారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారు, రాజకీయాల్లో ఉండబడిన వారు, వ్యవసాయ సోదరీమణులు, అనేక మంది ఆహార ఉత్పత్తులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, అనేక వ్యాపారస్తులు వీలైనంత వరకు ఏదో వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి అపోహలకు వెళ్లకుండా ఉండబడినటువంటి వాటితో సర్దుకుపోయి